టచ్ ఫ్రమ్ గాడ్ టునైట్. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఒంటరితనం గుండా నువ్వు వెళ్తూ ఉన్నావేమో, అవమానాలు గుండా వెళ్తూ ఉన్నావేమో. నన్ను ఆదరించే వారు ఎవరు లేరండి, నన్ను అర్థం చేసుకునే వారు ఎవరు లేరు, నన్ను ధైర్యపరిచే వారు ఎవరు లేరు, నన్ను ఓదార్చే వారు ఎవరు లేరు, నన్ను అక్కున చేర్చుకునే వారు ఎవరు లేరు అని బహుశా నువ్వు తలస్తూ ఉన్నట్లయితే, గాడ్ ఇస్ విల్లింగ్ టు గివ్ యూ అ వార్మ్ హగ్. హల్లెలూయా. హగ్స్ అంటే ఇష్టం కదా, చిన్న పిల్లలకి హగ్స్ అంటే చాలా ఇష్టం. మా పిల్లలు కూడా ఎప్పుడైనా వాళ్ళ డాడీ దూర ప్రాంతానికి వెళ్ళి మీటింగ్స్ కి వెళ్ళి రాగానే వెస్లీ గారు కారు వస్తూ ఉంటేనే అక్కడ వెల్కమ్ హోమ్ అని చిన్న చిన్న బ్యానర్స్ అవి రెడీ చేసుకొని నిలబడతారనమాట రోడ్డు మీద. వాళ్ళ డాడీ రాగానే పరిగెత్తుకొని వెళ్తారు. ఏంటంటే దే వాంట్ అ వార్మ్ హగ్ ఫ్రమ్ డాడీ. డాడీ ఇచ్చే ఆ హగ్ కావాలి. దేవుని కౌగిలిలో ఒదిగిపోవాలి అని రాత్రికాల సమయంలో నువ్వు కోరుకుంటున్నట్లయితే, మనుష్యులెవ్వరూ నిన్ను ప్రేమించలేనంతగా, మనుష్యులెవరూ నిన్ను ఆదరించలేనంతగా, మనుష్యులెవరూ నిన్ను అర్థం చేసుకోలేనంతగా దేవుడు నిన్ను అర్థం చేసుకొని ఆదరించి ఆయన ప్రేమించేవాడు. ఆయన తన కౌగిలిలో నీ ఒదిగిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయను. చూడండి, కొన్నిసార్లు వయసులో ఎంత పెరిగినా ఒక కష్టం రాగానే మా తల్లి నా దగ్గర ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడైనా అనిపించిందా? హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్? నేనే ఒక తల్లిని, నా ప్రేమ కోరుకునే 3 పిల్లలు నాకున్నారు కానీ, బట్ ఐ మిస్ మై మామ్. నా తల్లిని నేను మిస్ అవుతూ ఉంటాను. అవకాశం ఉంటే ఒక్కసారి పరిగెత్తుకొని మా అమ్మ దగ్గరికి వెళ్ళి 2 రోజులు ఉండొస్తే బాగుండని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులకి మా తల్లిని నేను తెచ్చుకోలేను, నేను వెళ్ళి నా తల్లి దగ్గర ఉండలేను. అదేంటండి, మీరే ఒక తల్లి అయిపోయారు, మీకే 3 పిల్లలు ఉన్నారు, అయినా మీకు మీ తల్లి మీద దిగులేస్తుందంటే వేస్తుంది. డెఫినెట్లీ ఐ ట్రూలీ మిస్ మై మామ్, ఐ ట్రూలీ మిస్ మై పేరెంట్స్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు జీవితంలో నీ చుట్టూ ఎంతమంది ఉన్నా, నీ చుట్టూ ఎంత మంచిగా ఉన్న పరిస్థితులు, నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు, నువ్వు ఒకవేళ వేదన చెందుతూ ఉండొచ్చు. నన్ను ప్రేమించేవారు, నన్ను అక్కున చేర్చుకునేవారు, నన్ను ఆదరించేవారు, నన్నుగా యాక్సెప్ట్ చేసేవారు ఎవరైనా ఉంటే బాగుండు అని నీకు అనిపిస్తూ ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడలారా, దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానము, ఆయన మనల్ని కూర్చి రొమ్మున ఆనించుకొని మోసే దేవుడు. అంటే ఇంకొక చక్కని మాట ఉంది, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా. వాట్ అ కైండ్ షెపర్డ్ హీ ఇస్. Our shepherd is not only a good shepherd, but he is also a kind shepherd. మన దేవుడు మంచి కాపరే కాదు, దయగలిగిన కాపరి కూడా. పాలిచ్చే గొర్రెలు అంటే ఎలా నడిపిస్తాడంట? మెల్లగా. హీ నోస్ ద పెయిన్. ఒక పాలిచ్చే గొర్రె అప్పుడే ఒకవేళ కాన్పైన గొర్రె, దాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, దాని శరీర పరిస్థితి ఎలా ఉంటుంది, ఒకవేళ ఇంకెవరు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ కాపరి మాత్రం చాలా చక్కగా అర్థం చేసుకోగలడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నో వన్ కెన్ అండర్స్టాండ్ యూ లైక్ గాడ్ డస్. ఒకవేళ ఆదరణ కోసం ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నావేమో, ఎవరో దొరికితే బాగుండు, ఎవరితోనో నా బాధలు పంచుకొని ఎవరి ద్వారానో 2 ముక్కల ఆదరణ పొందుకుంటే బాగుండను తాపత్రయపడుతున్నావేమో. మనుషులిచ్చే ఆదరణ తాత్కాలికమైన ఆదరణే. మనుషులిచ్చే ఓదార్పు, మనుషులు చూపించే ప్రేమ కొంతకాలం ఉంటది, కొంతసేపు ఉంటది అంతే. ఆ తర్వాత మనుషులు, మనస్తత్వాలు, పరిస్థితులు మారిపోతూ ఉండొచ్చు. కానీ మన పరలోకపు తండ్రి, మన మంచి కాపరి, దయగలిగిన కాపరి కూడా, ఆయన ఏం చేస్తాడంటే పాలిచ్చు వాటిని మెల్లగా. కాపరిని కదా నేను, నా స్పీడ్ లో గొర్రెలన్నీ నడవాలనుకోడంట. చూడండి, కొంతమంది ఐగుప్తీయులు కూడా, ఫరో రాజు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను కఠినమైన బానిసత్వం, కఠినమైన పనులు చేయించాడు, వెట్టి చాకిరి చేయించాడు. 10 Commandments అనే మూవీ ఇప్పటికి యూట్యూబ్ లో ఉంటది, అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అది. 10 Commandments అనే మూవీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఏ విధంగా ఐగుప్తు రాజైన ఫరో అణచివేశాడు, వారి మీద ఎటువంటి బలమైన కాడిని పెట్టాడు. ఆ మూవీలో చూస్తా ఉంటే కొంతమంది వయసు పైబడిన వారు, 60s లో ఉన్న వాళ్ళు, 70s లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు పని చేయలేకపోతా ఉంటారు, కానీ వాళ్ళని వెనక నుండి మరి కొరడాలతో కొడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ, మీరు పని చేయాల్సిందే, అడుసు తొక్కాల్సిందే, మీరు ఇటుకలు చేయాల్సిందే అని వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మన దేవుడు ఎటువంటి కాపరంటే, మనల్ని అర్థం చేసుకొని, నీ పొటెన్షియల్ ఏంటో ఆయనకు తెలుసు. హీ నోస్ వెన్ యు ఆర్ స్ట్రాంగ్, హీ నోస్ వెన్ యు ఆర్ వీక్, హీ నోస్ వెన్ యువర్ స్పిరిట్ ఇస్ అప్, హీ నోస్ వెన్ యు ఆర్ డౌన్. నువ్వెప్పుడు నిరాశగా ఉంటావు ఆయనకు తెలుసు, నువ్వెప్పుడు బాధపడుతుంటావు ఆయనకు తెలుసు, నువ్వెప్పుడు లోపల ఏడుస్తుంటావు ఆయనకు తెలుసు. ఎప్పుడు ఎనర్జెటిక్ గా మరి ఫర్ ఎవర్ 21 లాగా 21 years యవనస్తుడిలాగా బలంగా ఎప్పుడు ఉంటావో తెలుసు.
ఎప్పుడు ఒకవేళ శరీరంలో నీ ఏజ్ ఎంతైనప్పటికీ మానసికంగా కృంగిపోయినప్పుడు, నీ శరీరం బలహీనం అయిపోయినప్పుడు నీ పరిస్థితి దేవుడు పరిపూర్ణంగా అర్థం చేసుకోగలడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనకిస్తున్న ఆదరణ, దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన గొర్రెల కాపరి వలె మనల్ని మేపేవాడు. నీ అవసరత ఏదైనా, ఇట్ మే బి అ ఫిజికల్ నీడ్, ఇట్ మే బి స్పిరిచువల్ నీడ్, ఇట్ మే బి అన్ ఎమోషనల్ నీడ్. భౌతికంగా నీకేది కావాలన్నా, ఆత్మీయంగా నీకేది కావాలన్నా, ఒకవేళ మానసికంగా నీకు ధైర్యం కావాలన్నా, ధైర్యం చెడిన స్థితిలో నీవు ఉన్నావేమో, ఒకవేళ ఎవరి ప్రేమకు నోచుకోలేని స్థితిలో నీవు ఉన్నావేమో, నిన్ను ఆదరించే వారు ఎవరు లేరేమో, కానీ దేవాతి దేవుడు నీకు నాకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మనలను రొమ్మున ఆనించుకొని మోసే దేవుడు. హీ ఈస్ విల్లింగ్ టు గివ్ యూ దట్ వార్మ్ టైట్ హగ్ టునైట్. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను తన కౌగిలిలో చేర్చుకొని నీకు